రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. నేడు హైదరాబాద్లో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. తెలంగాణ సచివాలయం ఎదుట ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సాయంత్రం 4 గంటలకు ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం చేయనున్నారు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సచివాలయం ఎదుట నిర్మించాలని 8 నెలల క్రితం ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం పూర్తి చేశారు. సచివాలయం ఎదుట అయితే ఈరోజు సాయంత్రం ఆ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ముహూర్తం నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే ఈ విగ్రహం అక్కడ ఏర్పాటును బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. సచివాలయం చుట్టుపక్కల ప్రాంతాలకు ఎవరిని రానివ్వకుండా అడ్డుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్లో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించబోతున్నారు. తెలంగాణ సచివాలయం ఎదుట ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీనికి పిసిసి అధ్యక్షులు, మంత్రులు కూడా ముఖ్య అతిథులుగా రాబోతున్నారు. ఇక పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రాంబాబు చెప్పండి. రాజశేఖర్, ఈరోజు సచివాలయం ఎదురుగా ఉన్నటువంటి గ్రౌండ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రాజీవ్ గాంధీ, దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు మొత్తం పూర్తి చేసిన ఇటు యంత్రాంగం ఈ రోజైతే ఇటు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని 3:45 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఆవిష్కరించబోతున్నారు. ఈ యొక్క కార్యక్రమానికి వాస్తవానికి ఇటు సోనియా గాంధీ కానీ, లేకపోతే ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ ఎవరో ఒకరు వస్తారని చెప్పి భావించినా కానీ ఈ యొక్క కార్యక్రమానికి వాళ్ళు టైం దొరకకపోవడం వల్ల, షెడ్యూల్ కుదరకపోవడం వల్ల రాలేకపోయారు. మొన్న ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళినప్పుడు కూడా దీనిపైన ఇటు ముఖ్యమంత్రి ఎవరినో ఒకరిని రావాల్సిందిగా కోరినటువంటి సందర్భం ఉంది. కానీ ఇటు ఎవరి షెడ్యూల్ కుదరకపోవడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. ఇటు ముఖ్యమంత్రి చేతుల మీదుగా రాజీవ్ గాంధీ దివంగత ప్రధాని యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమం అయితే జరగబోతోంది. 3:45 జరిగేటువంటి ఈ కార్యక్రమానికి ఇటు మంత్రులందరూ కూడా అందుబాటులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎంపీలు, ఎమ్మెల్యేలందరూ కూడా హాజరవుతున్నారు. ప్రధానంగా ఇక్కడ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటునైతే ఇటు బీఆర్ఎస్ అయితే వ్యతిరేకిస్తా ఉన్నది. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. ఈ యొక్క రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన మేము ప్రభుత్వంలో కనుక వస్తే ఖచ్చితంగా తీసేస్తామని చెప్పి అక్కడ నుండి తొలగిస్తామని కూడా కేటీఆర్ ఇటీవల ప్రకటన చేసినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఇటు ముఖ్యమంత్రి, ఇటు కాంగ్రెస్ నాయకులు కూడా గట్టి వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఇటు ఎట్లా తీస్తారో చూస్తామని చెప్పి గత 10 ఏళ్లలో తెలంగాణ తల్లి గుర్తుకు రాలేదా అని చెప్పి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎక్కడో బయట, సెక్రటేరియట్ బయట కాదు, సెక్రటేరియట్ లోపలనే ఆవిష్కరిస్తామని చెప్పి ఇటు సెక్రటేరియట్ లోపలనే భూమి పూజ ముఖ్యమంత్రి చేసినటువంటి పరిస్థితి. అక్కడే తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఏర్పాటుకు ఇప్పటికీ అన్ని రకాల ఏర్పాట్లు చేయడమే కాక ఇటు జేఎన్టీయూకి సంబంధించి అధికారులకు దీనికి సంబంధించి రూపకల్పన కూడా, తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పన కూడా ఇప్పటికే నమూనాలు ఇవ్వాల్సిందిగా కోరినటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఈ రోజైతే రేవంత్ రెడ్డి చేతుల మీదుగా దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ యొక్క విగ్రహావిష్కరణ మాత్రం సాయంత్రం 3:45 సెక్రటేరియట్ ఎదురుగా ఉన్నటువంటి గ్రౌండ్ లో జరగనుంది. రాజశేఖర్, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇటువైపు ఏమైనా ప్రకటన చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుందా? ఎందుకంటే పూర్తిగా తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి ఒక్కొక్క అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిన సందర్భంలో 10 ఏళ్ల పాటు ఏం చేశారని కూడా రేవంత్ రెడ్డి ప్రశ్నించినటువంటి సందర్భం చూసాం. రాజీవ్ గాంధీ అనే మనిషికి తెలంగాణకు సంబంధించి ఏం చేశారు అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తుంది. సో ఈ నేపథ్యంలో అక్కడ భద్రత ఏర్పాట్లకు సంబంధించి జరుగుతున్నటువంటి పరిస్థితి, బీఆర్ఎస్ పార్టీ ఏమైనా వెళ్ళే అవకాశాలు, అలాంటి హింట్ ఏమైనా ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందా?
రాజీవ్ గాంధీ ఈ దేశ ప్రధానే కాకుండా ఈ దేశానికి టెక్నాలజీని పరిచయం చేసినటువంటి వ్యక్తి. ఇలా మొబైల్ ఫోన్ వాడుతానంటే రాజీవ్ గాంధీ ఈ దేశానికి పరిచయం చేసింది రాజీవ్ గాంధీ మాత్రమే. ఈ దేశంలో టెక్నాలజీ తీసుకురావాలని చెప్పేసి తద్వారా ఉపాధి కల్పించాలి ఈ దేశ యువతకు అని చెప్పేసి ఆ రోజే ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలోనే ఈ దేశంలో ఈ రోజు అనేక మంది కూడా మొబైల్ ఫోన్ వాడడమే కాకుండా టెక్నాలజీని ఉపయోగించుకొని అనేక మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. అలాంటి దివంగత ప్రధాని దేశం కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి వ్యక్తి యొక్క విగ్రహావిష్కరణకు ఎవరు అడ్డు చెప్పాల్సినటువంటి అవసరం లేదని చెప్పి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నది. మరొక వైపు బీఆర్ఎస్ పార్టీ గత 10 ఏళ్లలో చేయాలని చెప్పి ఏది తెలంగాణ తల్లి విగ్రహాన్ని తెలంగాణ ఉద్యమాన్ని నడిపినటువంటి పార్టీగా చెప్పుకుంటున్నటువంటి బీఆర్ఎస్ నేతలు ఇటు తెలంగాణ తల్లిని ఉద్యమకాలంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయలేదు. అదేవిధంగా తెలంగాణ వచ్చిన తర్వాత అధికారంలో 10 ఏళ్ళు ఉండి కూడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటేరియట్ లో కానీ సెక్రటేరియట్ బయట కానీ ఏర్పాటు చేయకుండా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తా ఉంటే దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నారని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తా ఉన్నది. మరొకవైపు దివంగత రాజీవ్ గాంధీ యొక్క విగ్రహ ఏర్పాటును ఎవరిని వ్యతిరేకించినా కానీ దాన్ని ఊరుకునే ప్రసక్తి లేదని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఈ విగ్రహ ఏర్పాట్ల దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి రాజశేఖర్. ఇంకోటి అంటే సాధారణంగా మొన్న జరిగినటువంటి దశాబ్ది ఉత్సవాలు కానీ అలాంటి సందర్భాల్లో కూడా సోనియా గాంధీ వస్తారు, తెలంగాణ ఇచ్చినటువంటి తల్లిగా ఆమెకు ఒక సంపూర్ణమైనటువంటి కృతజ్ఞత చెప్పుకుందామని కాంగ్రెస్ పార్టీ భావించింది. రేవంత్ రెడ్డి కూడా వెళ్ళి పిలిచినటువంటి సందర్భం, ఆమె కొన్ని అనారోగ్య సమస్యలు ఆ టైంలో రాలేకపోయి ఈసారి ఖచ్చితంగా వస్తారనుకున్నారు. కానీ ప్రధానంగా జమ్మూ కాశ్మీర్, హర్యానా ఎన్నికలే ప్రధాన కారణమా, లేకపోతే ఆమె ఏమైనా పర్సనల్ ఏమైనా ఆరోగ్య సమస్యలు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ రావట్లేదు? ఏమైనా అప్డేట్స్ ఉన్నాయి? ఎందుకంటే కనీసం వస్తారన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. సో ఏమైనా వీడియో రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తుందా మొన్నట్లాగా? అంటే ఈ కార్యక్రమానికి మాత్రం రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రియాంక గాంధీ లేదా రాహుల్ గాంధీ ఎవరో ఒకరు వస్తారు, లేదంటే వాళ్ళిద్దరూ కాకపోతే ఇటు మల్లికార్జున ఖర్గే ఏఐసిసి అధ్యక్షులు వస్తారని చెప్పేసి భావించినా కానీ ఇటు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇటు ఎందుకంటే ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇటు జమ్మూ కాశ్మీర్ కానీ ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారంలో ఉన్నారు. అదేవిధంగా ఇటు అక్కడ ఉన్నటువంటి ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఒక ప్రక్రియ మొదలైన నేపథ్యంలో అటు ఏఐసిసి నేతల వారు కూడా ఇటు తెలంగాణకి ఇప్పట్లో వచ్చేటువంటి అంటే ఈ ఎన్నికలు అయిపోయే వరకు ఎవరు వచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి అది రేవంత్ రెడ్డి చేతుల మీద ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే ప్రారంభిస్తా ఉన్నారు. కానీ సందేశం మాత్రం ఇటు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ ఎవరొక సందేశం అయితే ఉండేటువంటి అవకాశం కనపడుతూ ఉన్నది. ఇటు ఎన్నికలు అంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఇటు ఈ యొక్క రైతు సంఘర్షణ సమితి పేరు మీద వరంగల్ డిక్లరేషన్ ఏదైతే చేశారో అక్కడ రాహుల్ గాంధీతోని భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి రుణమాఫీ ఆ రోజు రాహుల్ గాంధీ ప్రకటించినట్లుగానే రుణమాఫీ చేశాం కాబట్టి ఆ కృతజ్ఞత సభ నిర్వహించాలని చెప్పి వరంగల్లో భావిస్తున్నారు కాబట్టి ఆ కార్యక్రమానికి రాహుల్ను ఖచ్చితంగా వస్తారని చెప్తా ఉన్నారు. కానీ ఈ యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమం మాత్రం ఇటు రాష్ట్ర నాయకులు ఎవరో ఒకరు చేస్తే బాగుంటుందంటే ముఖ్యమంత్రి నేతృత్వంలోనే ఇటు పిసిసి అధ్యక్షులు ఉంటారు కాబట్టి ముఖ్యమంత్రి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పేసి కూడా పిసిసి వర్గాలు చెప్పాయి. అదేవిధంగా ఏఐసిసి నేతలు కూడా ముఖ్యమంత్రిని ఆవిష్కరించాలని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇటు రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ సందర్భంగా మాత్రం నేతల సందేశం మాత్రం ఉండేటువంటి అవకాశం కనపడుతూ ఉంది. చివరిగా అంటే ప్రధానంగా చూసుకుంటే అంటే ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి చాలా కీలకం, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ పట్టుపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకు నిర్మిస్తున్నారని. కానీ క్లియర్ కట్గా ఆయన చేసినటువంటి మొదట రివాల్యూషన్స్ చాలా తీసుకొచ్చారు రాజీవ్ గాంధీ అనేది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ వినిపిస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి దానికి నాంది ఆ రోజు పడిగింది, ఆయనే దానికి సంకల్పానికి ఆ రోజు ప్రత్యేకంగా నిలిచినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆందోళన నేపథ్యంలో ఏమైనా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం ఉండే అవకాశం ఉందా? విగ్రహావిష్కరణ తర్వాత ఇలాంటి కార్యక్రమాలే ఉండే అవకాశం ఉందంటారా? ముఖ్యంగా రేవంత్ రెడ్డి మాత్రం ఇటు ఇచ్చినటువంటి వాగ్దానాలకు సంబంధించినటువంటి అంశాలను అదేవిధంగా రాహుల్ గాంధీ ఇటు సోనియా గాంధీ లేకపోతే గాంధీ కుటుంబం ఇందిరాగాంధీ కుటుంబం ఈ దేశానికి చేసినటువంటి సేవలు కానీ లేకపోతే ఈ దేశానికి గుండు సూది నుండి మొదలు పెట్టుకుంటే ఈ దేశంలో ఉన్నటువంటి అంతరిక్షయానం వరకు అనేక ప్రభుత్వ రంగ సంస్థలను నెలకొల్పినటువంటి పరిస్థితి ఇటు జవహర్లాల్ నెహ్రూ నుండి మొదలుకుంటే ఇటు రాజీవ్ గాంధీ వరకు కూడా వైద్యులు చేసినట్టు వీళ్ళ కుటుంబం ఆధ్వర్యంలో మీకంటే ప్రధానమంత్రిగా ఉన్నటువంటి కాలంలో జరిగినాయి కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి బీజేపీ సర్కార్ వచ్చినటువంటి ఒక గుండు పిన్నును కూడా తయారు చేసినటువంటి పరిస్థితి ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను మొత్తం అమ్ముకుంటా ఉన్నది కాబట్టి ఇటు ప్రభుత్వ రంగ సంస్థలను నెలకొల్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఇటు అదేవిధంగా ఈ యొక్క దేశానికి టెక్నాలజీని పరిచయం చేసినటువంటి కాంగ్రెస్ కు సంబంధించినటువంటి విధానంలో అందరినీ కూడా జాతికి తెలిసే విధంగా ఒక ప్రసంగం ఉండనుంది. మరొక వైపు
ఇటు రేపు 17వ తారీఖు రేపు జరిగేటువంటి ఇటు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సంబంధించి ఎందుకంటే తెలంగాణ విమోచన విలీన అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి దానిపైన ముఖ్యంగా నేతలందరూ రేపటి కార్యక్రమాన్ని అందరూ కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నారు కాబట్టి ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించినటువంటి ఇటు దానిపైన కూడా ఏమన్నా మాట్లాడేటువంటి అవకాశం కనబడతా ఉంది. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు. మొత్తానికి ఈరోజు 3:45 రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరగబోతుంది. అంటే ప్రధానంగా సోనియా గాంధీ కానీ ఇటువైపు రాహుల్ కానీ ప్రియాంక కానీ వస్తారనుకున్నటువంటి సందర్భాల్లో హర్యానా జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఎన్నికల నేపథ్యంలో రావట్లేదన్నటువంటిది మాత్రం స్పష్టంగా రాంబాబు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మరొక అంశం అంటే ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఈ ప్రకటన చేశారో ముందుగానే 8 నెలల క్రితం విగ్రహావిష్కరణకు పనులు ప్రారంభించిన సందర్భంలో సీఎం ప్రకటన వచ్చిన తర్వాతే పూర్తిగా తెలంగాణ తల్లి విగ్రహం అనేది తెరపైకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కావాలనే రాజకీయం చేసే ప్రయత్నం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. సో ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ ఏమైనా ఎలాంటి చర్యలు చేపట్టే అవకాశం ఉందా, లేకపోతే అక్కడ ముట్టడించే అవకాశం ఏమైనా ముందస్తు చర్యగానే అక్కడ పోలీసులు కూడా భద్రత ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ పూర్తిగా పటిష్టమైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికి 3:45 సీఎం రేవంత్ రెడ్డి అలాగే దీపాదాస్ మున్షితో పాటు మంత్రులు కొత్తగా టీపీసీసీ పదవి చేపట్టినటువంటి మహేష్ కుమార్ గౌడ్ కూడా ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రధాన ముఖ్య అతిథులుగా పాల్గొనబోతున్నట్లు తెలుస్తుంది. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్